స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అవమానములు ఎదుర్కొనుచున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదువు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. స్నేహితులారా, జీవితంలో మనం పొందే ప్రశంసల కన్నా, మెప్పు కన్నా మన అనుదిన జీవితంలో, ఇంట బయట సమాజంలో అవమానాలనే ఎక్కువ పొందేటటువంటి వారంగా ఉంటాం. మన చుట్టూ ఉన్న జనాంగము ఒక కాకి స్వభావం కలిగినటువంటి జనాంగం. ఆ కాకి గాయమైనటువంటి భాగాన్ని ఏ రీతిగా పొడిచి ఆ గాయాన్ని పెద్దగా చేస్తూ ఉన్నదో, జనాలు కూడా అటువంటి స్వభావం కలిగి ఏదైనా కష్టము నష్టంలో ఉన్న ప్రజలనే బాధించి సంతోషించే గుణము స్వభావము కలిగినటువంటి వారుగా ఉంటారు. చూడండి, మనం ఈ సమాజంలో జీవిస్తూ ఉండగా పేదరికములో మనము ఉండినప్పుడు అన్ని కుటుంబాలు మంచి స్థితిలో ఉండి మనం పేదరికంలో ఉంటే ఆ పేదరికాన్ని బట్టి మనలను పురుగుల కంటే హీనంగా చూసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరికి ఉద్యోగం ఉండి మనకు ఉద్యోగము లేనప్పుడు, అందరూ పై చదువులు చదువుకొని ఉండి మనము చదువుకొని లేనప్పుడు, చందములు లేనప్పుడు, మరి కులము తక్కువని, మతం తక్కువని ఎన్నో కారణాలను బట్టి మనలను చుట్టూ ఉన్న జనాంగములు అవమానించడాన్ని మనము గమనిస్తాం. చివరకు అందరికీ మంచి వస్త్రాలు ఉన్నాయనుకోండి, మనకు సాధారణమైన వస్త్రాలు ఉండినా కూడా ఈ ఖరీదైన వస్త్రములు, వెలగలిగినటువంటి వస్త్రములు లేవని అవమానానికి లోనైనటువంటి బిడ్డలు కూడా ఉండినారు. స్నేహితులారా, చూడండి, 10 మందిలో అందరినీ ఒకలాగా చూసి మనల్ని మాత్రము అవమానించినప్పుడు, 10 మందిలో అందరి జీవితమును గణపరిచి మన జీవితాన్ని హీనపరిచినప్పుడు మన హృదయము ఎంతో కుమిలిపోయేదిగా, వేదన కన్నీటికి లోనయ్యేటటువంటిదిగా ఉంటూ ఉన్నది కదా స్నేహితుడా. నీ జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కారణాన్ని బట్టి ఇతరుల చేత నీవు కూడా అవమానానికి లోనైన సందర్భము ఉండవచ్చు. అవమానంతో నీ హృదయము బరువెక్కి, అవమానంతో నీ ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించలేక, అవమానంతో నలుగురిని కలవలేక, అవమానంతో నలుగురితో సహవాసము చేయలేక, ఈ ప్రపంచం నుండి, వ్యక్తుల నుండి నీకు నీవే వెలివేసుకున్న సందర్భము ఉండవచ్చు. ఇటువంటి నొప్పి కలిగిన అనుభవము, ఆయాసం కలిగిన అనుభవము నీ జీవితంలో ఉందేమో స్నేహితుడా. అయితే కృపగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, లేమిని కష్టాన్ని దూరపరచగలిగిన దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చుచున్న వాగ్దానము ఏమిటంటే, అవమానము నీ జీవితంలో నుండి తీసివేసి
రెట్టింపు ఘనత నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాట తప్పుడు. నువ్వు దేవుని స్వరాన్ని విను, దేవుని మాటను విశ్వసించేటటువంటి వాడుగా ఉండు. కొద్దిగా నీ జీవితంలో పెను మార్పులను, ఉన్నతమైన మార్పులను దేవుడు కలుగజేయబోతూ ఉన్నాడు. చదవబడిన వాక్యం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు, యూదా జనాంగములు మేము జీవం కలిగిన దేవుని సంతానము, దేవుని పిల్లలమని ప్రకటించుకునేటటువంటి వారు. అదే రీతిగా వారు కలిగి ఉన్నటువంటి ధర్మశాస్త్రము లోకమంతటికి వెలుగునిచ్చే ధర్మశాస్త్రం అని తమకు తాముగా ప్రకటించుకునేటటువంటి వారు. అయితే వారు యుద్ధంలో ఓడిపోయి పరాయి దేశంలో బానిసలలాగా, కూలీలలాగా బ్రతుకుతూ ఉండగా అందరూ జనాంగము వారిని చూసి నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. మీ దేవుడు ఎక్కడికి వెళ్ళినాడు? మీ దేవుని శక్తి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేకపోయినాడని అందరూ వారిని ఇదే కాదండి అనేక రీతులుగా అవమానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఈ గొప్ప ఆదరణకరమైన ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగిన మాటను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మీ అవమానాన్ని దూరపరిచి రెట్టింపు ఘనత మీకు కలుగజేస్తానని. నిజమే, దేవుడు వారిని విడుదలలోనికి నడిపించి వారి అవమానాన్ని దూరపరిచినాడు. ఈరోజు నీ బంధకాలను దూరపరిచి, నీ కష్టాలను దూరపరిచి, నీ శ్రమలను దూరపరిచి నీ జీవితంలో కూడా రెట్టింపు ఘనత ఆయన అనుగ్రహించువాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా మొరలను వినగలిగిన దేవుడు, మా కొరతలను తీర్చగలిగిన దేవుడు, ఆశ్రయ దుర్గమైనటువంటి రక్షకుడవయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, నలుగురిలో మేము అవమానింపబడుతూ ఉండగా దుఃఖాన్ని, శోకాన్ని, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కొంతమంది అయితే మాకున్న పరిస్థితుల రీత్యా నలుగురికి ముఖాన్ని చూపించలేనటువంటి వారంగా ఉన్నాం. మీ వాగ్దానం తండ్రి, అవమానాన్ని దూరపరిచి రెట్టింపు ఘనతనిస్తానన్నారు కదా. ఏ బిడ్డ అవమానంలో ఉన్నారో, ఏ బిడ్డ తమను తాము ఈ సమాజం నుండి వెలివేసుకొని అంటరాని వారుగా, పేదలుగా, కులము తక్కువని, మతం తక్కువని బాధింపబడుతూ ఉన్నారు, లేక ఆయా కారణాలను బట్టి 10 మందిలో నవ్వుల పాలైనారో, వారి జీవితంలో ఉద్ధరించుమని, గొప్ప చేయుమని, గొప్ప ఘనత ప్రఖ్యాతలను వారికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండును గాక. ఆమెన్.